త్యాగాల చిరునామా శ్రీకాకుళం జిల్లా అమరులు చిందించిన రక్తం వృధా కాదు. కామ్రేడ్ పైలా చంద్రమ్మ 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం అమరవీరులు దేనికోసం మరణించారు అంటే ఆ జిల్లా సమస్యల కోసం, ఆ జిల్లా ప్రజల కోసం కాదు, మొత్తం భూమి భుక్తి విముక్తి కోసం, ఈ దేశంలో అసమానతలు తొలగించాలని శ్రీకాకుళం జిల్లా అమరులు తమ రక్తాన్ని ధారపోశారు. దాని ఫలితమే ఈనాటికి ఆదివాసీలు హక్కులు సాధించుకున్న, దేశంలో కొన్ని హక్కులు సాధించబడ్డా, 170 లాంటి చట్టాలు అమల్లోకి వచ్చినా అవి అమరుల యొక్క త్యాగాల ఫలితమే. ఆ త్యాగాల కొనసాగింపుని నేడు కొనసాగిస్తున్నట్టు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రమ్మ 5వ వర్ధంతి సభని జరుపుతూ ఉంది. ముఖ్యంగా దేశంలో ప్రజా సమస్యలు పరిష్కరించలేని పాలకులు అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల్ని అమలు చేయలేక నిర్బంధంతో, అణిచివేతతో ఈరోజు విప్లవోద్యమాన్ని తీవ్రమైన ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి అడవుల్ని, సంపదని, మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే గనుల్ని కార్పొరేట్ పనులు చేయడం కోసంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగమే మావోయిస్టుల ఏరివేత పేరుతోటి 26 మార్చి లోపల మేమంతా కూడా మావోయిజాన్ని లేకుండా చేస్తామని ప్రకల్పాలు పలుకుతున్నారు. ఇది వాస్తవం కాదు. మొత్తం కార్పొరేట్లకి సంపదని, భారతదేశ సంపదను కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ని చేపట్టి రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా హత్యలకు పూనుకున్నది. ఈ హత్యల్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్.